హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అష్తా కిచెన్. ఈరోజు మనం అష్తా కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే చాలా హెల్దీ అండ్ టేస్టీగా బనానా జ్యూస్ని అయితే చేయబోతున్నాం అనమాట. ఈ బనానా జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ కూడా జిల్లుగా జ్యూస్లు అయితే తాగాలనుకుంటారు. ఈరోజు అయితే నేను ఇంట్లోనే చాలా ఈజీగా బనానా జ్యూస్ని ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందన్నమాట. అండ్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. రాండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రాండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 3 అరటిపండ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ అరటిపండ్ల మీద ఉండే పీల్ని అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా అరటిపండ్లని అన్నిటినీ కూడా ఈ విధంగా పీల్ చేసుకోండి. ఈ విధంగా పీల్ అవుట్ చేసుకున్న తర్వాత వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ అరటిపండ్లు అయితే వేసేసుకోండి. ఈ విధంగా అరటిపండ్లు అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ షుగర్ని అయితే వేస్తున్నాను. మీకు షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. అండ్ ఇప్పుడు 1 గ్లాస్ మిల్క్ని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ కాసి చల్లార్చిన గేదె పాలు అయితే తీసుకుంటున్నాను. అదే మీరు ప్యాకెట్ పాలు యూస్ చేసే పని అయితే అలానే పోసుకోవచ్చు, ఏమీ కాసి చల్లార్చిన అవసరం లేదు. అండ్ మీకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు, ఐస్ క్యూబ్స్ కూడా వేయట్లేదు అనమాట. నేను నార్మల్గా అయితే చేస్తున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అండ్ ఐస్ క్యూబ్స్ని వేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా పైన ఏ విధంగా నురుగు వచ్చిందో, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ని ఏ విధంగా చేయాలని చెప్పి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మన వష్తా కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.